హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మీ కవిత, కేత్రెడ్డి బ్లాగ్స్. ఈరోజు మళ్ళీ కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చా అండి. జొన్నల దోశ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామండి. ఓకే అండి, ఇప్పుడు మనం జొన్నలు ఈ కప్తో నేను 2 కప్స్ తీసుకున్నా అండి. 1 కప్ మినపప్పు అండి, అంతే. ఇది మనం ఒక మార్నింగ్ నానబెట్టుకొని నైట్ రుబ్బుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఇది ఇలా అవుతుందండి మనకి. చూసారా, మనకి 2 కప్స్ జొన్నలు అండి. నేను ఈ కప్తోనే తీసుకున్నాను. ఇక్కడ నా దగ్గర ఉన్న కప్తో 1 కప్ మినపప్పు అండి, అంతే అండి. నేను ఈ 2 కలిపి నానబెట్టి నైట్ రుబ్బి పెట్టుకున్నాను అండి. ఇది మార్నింగ్ తర్వాత అండి. ఇగో చూడండి ఎలా ఉందో చూడండి. వీటితో ఇడ్లీ వస్తుంది, దోశ వస్తుంది అండి. మీరు ఏది కావాలనుకుంటే అది చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇడ్లీ దోశ 2 చేసి చూపిస్తాను అండి మీకు. ఓకే అండి, నేను ఇది నైట్ రుబ్బి పెట్టుకున్నా అండి. చూడండి ఎలా మంచి పొంగిందో. ఇది జొన్నలు అండ్ మినపప్పు అండి నేను కలిపి రుబ్బుకుంది. ఇందులో రైస్ కానీ ఎలాంటిది వేయలేదండి. దీంట్లో కొంచెం సాల్ట్, మనకు నూనె, అంతే అండి. చట్నీ అంటారా, అదిగా మన ఇష్టం. మనం ఏం చట్నీ తింటాం ఏంటి అనేది మనకి ఏది నచ్చితే అది. నేను ఇడ్లీ కూడా వేసి చూపిస్తా అండి దీంతో, చూద్దాం. ఇది దోశ పెనం పెట్టేసి వేడి కావడానికి ఇలా రుద్దుకోవాలి. ఫస్ట్ రుద్దేసుకొని మనం దోశ ఇలా వేసుకోవాలి. గుంట పొంగనాలు వస్తాయి దీంతో, దోశ వస్తుంది, ఇడ్లీ ఏదైనా వేసుకోవచ్చు అండి. ఒక్క బ్యాటర్తో 3 టిఫిన్స్ చేసుకోవచ్చు అండి మనం. మీకు ఏమైనా క్రిస్పీనెస్ కావాలి, అసలైతే యాక్చువల్గా వస్తుంది, కావాలి అనుకుంటే కొంచెం రెడ్ రైస్, బ్లాక్ రైస్, లేకపోతే మనకి బ్రౌన్ రైస్ ఉంటాయి కదండి, అవి కూడా వేసుకోవచ్చు అండి. నేను ఇడ్లీ ఇంకో స్టవ్ మీద పెట్టి చూపిస్తా అండి. ఇప్పుడు నేను ఇడ్లీ వేయడం కూడా ఇంతే అండి. మంచిగా 2 సైడ్లు కాల్చుకుంటే మనం ఇడ్లీ బ్యాటర్లో కొంచెం ఆయిల్ వేస్తున్నాండి. ఆయిల్ వేసేసి ఇడ్లీ పెట్టేస్తున్నాం. స్టాండ్ అవుతుంది స్టవ్. ఇడ్లీ దోశ అవుతుంది, ఇడ్లీ అవుతుందండి. ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది తినేస్తుందండి. మనం ఏం చెక్క ఇడ్లీ ఇష్టం ఉన్న వాళ్ళు ఇడ్లీ, దోశ ఇష్టం ఉన్న వాళ్ళు దోశ, ఏది తినబుద్ధి అయితే అది తినొచ్చు మనం. ఇది ఒక 5 మినిట్స్లో ఇడ్లీ రెడీ అవుతాయి. ఓకే అండి, దోశ టర్న్ చేద్దాం. గుంట పొంగనాలు కూడా వస్తాయండి. 3 టిఫిన్స్ ఒక్క పిండితో మనం 3 వెరైటీస్ చేసుకోవచ్చు అండి. జొన్న పిండితో మనం ఏముందండి, జస్ట్ ఒక 2 కప్స్ జొన్నలు, 1 కప్ మినప్పప్పు. ఇంక ఇందులో మనం ఏమంటారు, రెడ్ దాల్, కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, బొబ్బరిపప్పు అవన్నీ వేసుకొని కూడా చేసుకోవచ్చు అండి. అట్లా కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి, ఈ దోశ కూడా చాలా మంచిగా అయింది చూడండి. తీసి పక్కకు పెడుతుందండి. ఇది కూడా మీకు ఇప్పుడు గుంట పొంగనాలు వేసి చూపిస్తారు. ఒక్క పిండితో 3 రకాల టిఫిన్స్ అండి మనకి మంచిగా అండి. ఇడ్లీ, దోశ అండ్ గుంట పొంగనాలు, ఊతప్ప కూడా చేసుకోవచ్చు అండి మనం. అది కూడా చాలా టేస్ట్ ఉంటుంది, ఊతప్ప కూడా. ఓకే అండి, ఈ గుంట పొంగనాలు ప్యాన్ కూడా హీట్ ఎక్కింది. మనం కొంచెం కొంచెం ఆయిల్ వేసుకున్నాం ఈ గుంటలలో. చూడండి, ఒక్క పిండితో ఇన్ని రకాల టిఫిన్స్ మనం. రైస్ దోశ కంటే ఇది చాలా మంచిదండి. ఒకరోజు రాగులతో చేసుకోండి, ఒకరోజు సజ్జలతోటి, ఇట్లా మంచిగా ఉంటుందండి. మనకి హెల్త్కి మంచిది, తిన్నా కూడా చాలా మంచిది. ఎలా వంగుతున్నాయో చూడండి.
ఇడ్లీ కూడా అయిపోతుందండి, ఇంకా దాన్ని కూడా బంద్ చేస్తాం 1 minute. టర్న్ చేస్తున్నా చూడండి ఎంత మంచిగా కాలనాయో. ఇందులో మనం క్యారెట్స్ వేసుకోవచ్చు, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవచ్చు అండి. ప్రజెంట్ ఇంట్లో లేవు అందుకే వేయలేదు నేను. అలా కూడా బాగుంటుందండి మనం వేసుకుంటే కూడా అవన్నీ. చూడండి ఎంత మంచిగా రెడ్డిష్గా అసలు అన్ని ఒకే విధంగా ఎట్లా కాలనాయో చూడండి, మనకి చాలా బాగా కాలనాయి చూడండి. ఓకే అండి, మంచిగా చూడండి ఇట్లా 2 సైడ్లు మంచి రెడ్డిష్గా కాలనాయి, మనకి చాలా బాగా కాలనాయి చూడండి. నేను ఇంకా స్టవ్ బంద్ చేస్తున్నా అండి. ఓకే, మంచి కాలనాయి 2. ఓకే అండి, సర్వింగ్ చేసుకుందాం. ఇడ్లీ కూడా అయింది, 3 కలిపి టేస్ట్ చేద్దాం. మనకి ఒక్క టిఫిన్తో ట్రిపుల్ ధమాకా చూడండి. నేను ఇంకొక ఊతప్ప వేయలేదు, సేమ్ ఇంక ఇంతే కదండి ఊతప్ప. మనం ఆనియన్స్, క్యారెట్స్ అవన్నీ వేసుకొని ఊతప్ప వేసుకోవచ్చు. ఇంకోటి అండి, మనకి జొన్న రొట్టె రాదు, చేయలేము, అబ్బా రిస్క్ అనుకుంటాం కదా, దాని ప్లేస్ లో ఈ దోశ పిండిని మనం ఏముందండి ఇందాక చూపించాం కదండి, మనకి ఈ 2 cups జొన్నలు, 1 cup మినప్పప్పు మంచి మార్నింగ్ నానబెట్టేసుకొని ఈవినింగ్ రుబ్బుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు అండి. ఇన్ని రకాలు చేసుకోవచ్చు. మనం జొన్న రొట్టె తినట్లేమనే ఫీలింగ్ లేకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. ఓన్లీ ఇది వద్దు అనుకుంటే ఊరికే జొన్న పిండి, జొన్నలు కూడా కడిగి ఆరబెట్టినవి మిల్లు దగ్గర పట్టించుకొని అది కూడా జొన్నట్లు కూడా డైరెక్ట్ వేసేసుకోవచ్చు అండి. మినపప్పు కూడా వద్దు అనుకుంటే ఎవరికన్నా ఇలా కూడా వేసుకోవచ్చు మనం. అలా కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి టేస్ట్ చేద్దామండి. ఫస్ట్ దోశ చేస్తున్నా నేను. దీనికి కాంబినేషన్ ఫిష్ పుల్స్ చేసాండి, దాంతో టేస్ట్ చేస్తున్నాండి ఫిష్ పుల్స్తో. సూపర్ ఉందండి ఫిష్ పుల్స్తో అది. నెక్స్ట్ ఇడ్లీ టేస్ట్ చేద్దామండి. ఇడ్లీ కూడా చాలా బాగుంది. ఇట్లా చట్నీ వేసాండి, పల్లి చట్నీ ఉంది, వేరే చట్నీ ఉంది, దాంతో కూడా టేస్ట్ చేద్దాం. సూపర్ అండి. కొంచెం పల్లి చట్నీతో టేస్ట్ చేద్దాం. చూడండి గుంట పొంగనం కూడా ఎంత క్రంచి క్రంచి క్రిస్పీగా నమ్ములుతుంటే సౌండ్ వస్తుందో. ట్రిపుల్ ధమాకా అండి. ఒక్క పిండితో మనము ఇన్ని వెరైటీస్ చేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలకు కూడా ఏది నచ్చితే అది వాళ్ళకు చేసి పెట్టొచ్చండి. పిల్లలకి ఎవరైనా గెస్ట్లు వచ్చినా అప్పటికప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇవన్నీ కూడా చేయొచ్చండి. మనం ఒక్క పిండితో ఇన్ని రకాల ఐటమ్స్ చేసుకోవచ్చు మనము. థ్యాంక్ యూ అండి. బై బై అండి. నెక్స్ట్ రెసిపీతో కలుద్దామండి. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.